సెప్టెంబర్ 11, 2001 ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ అటాక్ చేసిన తర్వాత మళ్ళీ అమెరికా వెన్నులో వణుకు పుట్టేలా చేసి ప్రపంచ దేశాలను తన వైపు చూసేలా చేసిన అసలు సిసలు వీరుడు గురించి తెలుసుకోకపోతే ఎలా? అతనే జూలియన్ అసాంజే. ఈ పేరు ఎప్పటి జనరేషన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇతని గురించి తెలుసుకోవడం మాత్రం తెలుగు వాళ్ళకి, మన భారతీయులకి చాలా అవసరం. అదేంటి, మనకే ఎందుకు అవసరం అంటారా? వీడియో చివరకు వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి. నేటి తరానికి ఈ వీడియో చేరేలా చేయడం మీ మీదే ఆధారపడి ఉంది. హాయ్, నా పేరు సూర్య, కొంచెం కుతూహలం ఉన్న మనిషిని. 2010లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఏ కోర్సులో చేరాలని ఆలోచించుకుంటున్న టైంలో వికీలీక్స్ అనే వెబ్ పత్రిక అమెరికా మిలిటరీ సీక్రెట్స్ని పబ్లిష్ చేసింది. ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఆ పేపర్లో ఉన్న విషయాలు చూసి కొంతమంది ఆశ్చర్యపోతే, ఇంకొంతమంది మాత్రం అసలు ఇలా ఎలా అమెరికా లాంటి హై సెక్యూరిటీ ఉండే దేశాల సీక్రెట్స్ని బయటపెట్టగలిగాడు అని ఆశ్చర్యపోయారు. అందులో నేను ఒకడిని. వెంటనే నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా జర్నలిజంలోనే చేరాలని. 2010లో జాయిన్ అయ్యాను, 2012లో పూర్తి చేశాను. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన వికీలీక్స్ వ్యవస్థాపకుడి మీద వీడియో చేయడం నాకు ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. కాస్త ఎక్కువ చేసి చెప్పానని అనిపించినా తట్టుకోండి ఈసారికి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న సిగ్గుమాలిన మీడియా వ్యాపారులు ఇతన్ని చూసి కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ మాట హార్ష్గా ఉన్నా అనక తప్పడం లేదు. ఎందుకంటే ఈ మీడియా పోకడ వల్ల జర్నలిజం చదివి కూడా నేను ఆ వృత్తిని ఎంచుకోలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛగా రాసే పరిస్థితి కానీ, నిజాలను రిపోర్ట్ చేసే అవకాశం కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అస్సలు లేదు. ఇంత దిగజారిపోయిన మీడియాలో పనిచేస్తూ ప్రతిరోజు మానసిక వ్యభిచారం చేసే కన్నా మోడీ గారు చెప్పినట్టు ఏ పునుగుల బండో బజ్జీల బండో పెట్టుకొని బతకడం బెటర్ అనుకున్నా. కాబట్టి నాకు తిట్టే అన్ని అర్హతలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇక విషయానికి వస్తే 2006లో ఈ వికీలీక్స్ని జూలియన్ అసాంజే స్థాపించాడు. అతను ఆస్ట్రేలియాకి చెందిన జర్నలిస్టు, ఒక యాక్టివిస్ట్ కూడా. వికీలీక్స్ని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా కేవలం దాతలు ఇచ్చే డబ్బుల ఆధారంగా నడిపించే సంస్థగా రూపొందించాడు. ఇది ముఖ్యంగా చేసే పని ఏంటంటే ప్రజలకి అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించి ఈ వెబ్సైట్లో ప్రచురించడం. అంటే ఉదాహరణకి మన దేశంలో బడా వ్యాపారులు స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారు కదా. మోడీ గారు అధికారంలోకి రాకముందు ఈ ధనమంతా బయటకు తెస్తే ప్రతి మనిషికి 15 లక్షలు వేయొచ్చని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ 10 ఏళ్లలో ఆ డబ్బులు తేవడం కాదు కదా, అసలు దాచుకున్న వాళ్ళు ఎవరో కూడా ప్రకటించలేదు. స్విస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వ్యక్తుల పేర్లని సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లు మాత్రమే ఇస్తూ ఇవి దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పడం జరిగింది. ఇది జరిగి కూడా చాలా ఏళ్ళైనా ఇంతవరకు కోర్టు కానీ ప్రభుత్వం కానీ ఈ లిస్టు బయటే పెట్టలేదు. ఇదిగో ఇలాంటి సమాచారాన్ని సీక్రెట్గా సేకరించి ఈ వెబ్సైట్ ప్రచురిస్తుంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేస్తుంది. ప్రభుత్వాలు ప్రజల పక్షపాతంగా లేకుండా అవినీతికి పాల్పడినప్పుడు, అన్యాయంగా దురాక్రమణ చేసినప్పుడు, లేదా ఇంకేదైనా అనైతిక చర్యలకు పాల్పడినప్పుడు, స్వార్థంతో వ్యవహరించిన సందర్భాల్లో మాత్రమే ఈ వికీలీక్స్ తన పని ప్రారంభిస్తుంది. అంతే తప్ప ఒక దేశం యొక్క న్యాయమైన రహస్యాలని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఉదాహరణకి మన దేశం దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. దాన్ని రహస్యంగా సేకరించి ఇంకో దేశానికో లేదా ప్రజలకో అందుబాటులో పెట్టే పని చేయదు. కేవలం ప్రజల బాగు కోరి ప్రభుత్వాలు దాచి ఉంచిన రహస్యాలనే బయటపెడుతుంది. అలా 2006 నుండి కొన్ని దేశాలు, వ్యక్తుల సమాచారాలు బయటపెట్టిన 2010లో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా జరిపిన యుద్ధాల సమాచారం బయటపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా ఇదే అంశం చర్చకు వచ్చింది. అటు అమెరికాని, ఇటు ప్రపంచాన్ని ఈ పత్రాలు, వీడియోలు షాక్కి గురి చేశాయి. పత్రికా విలేకరులని, సాధారణ పౌరులని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న వీడియోలు చూసి అమెరికా తన మిలిటరీ దారుణాలు బయటపడ్డందుకు ప్రపంచం ముందు దోషిలా నిలబడింది. అమెరికా చూస్తూ ఊరుకోదు కదా. అతని మీద అనేక ఆరోపణలు చేసి ఆఖరికి స్వీడన్ దేశం ఇతనిపై అత్యాచారం ఆరోపణలు పెట్టి పట్టుకోవాలని చూశారు. వాటిల్లో నిజం ఎంత ఉందో మనకు అర్థం కాదా. స్వీడన్ ఇతని మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కడ విమానాశ్రయానికి వెళ్ళినా అరెస్ట్ చేసేస్తారు. ఇక చేసేది లేక లండన్లోని ఈక్వెడార్ దేశం ఎంబసీలోకి వెళ్ళి రాజకీయ ఆశ్రయం కోసం అడిగాడు. ఈక్వెడార్ అసాంజేకి ఆశ్రయం ఇచ్చింది. అక్కడ ఆశ్రయం పొందుతూ కూడా అనేక దేశాల పత్రాలు లీక్ చేశాడు. ఇక్కడ స్వీడన్కి ఏంటి సంబంధం అని మీరు అడగొచ్చు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా చేసిన యుద్ధాల్లో నాటో కూడా భాగస్వామిగా ఉంది. ఈ నాటో దేశాల్లో స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలు కూడా భాగస్వామిగా ఉన్నాయి. ఈ పత్రాలు ఆ దేశాలపైన కూడా ప్రెషర్ని పెంచాయి. ఇతనికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈక్వెడార్ మీద చాలా ప్రెషర్ వచ్చినా
ఆ దేశం ఎక్కడా తగ్గకుండా అసాంజేకు ఆశ్రయం ఇస్తూనే వచ్చింది. ఒక దశలో ప్రపంచవ్యాప్తంగా అసాంజేకి వచ్చిన మద్దతుతో స్వీడన్ తాను పెట్టిన అత్యాచార ఆరోపణల్ని, కేసుల్ని ఉపసంహరించుకుంది. కానీ యూకే మాత్రం అతను ఎలాగైనా పట్టుకోవాలని భావించి చివరికి 2019 ఏప్రిల్లో ఈక్వెడార్ ఎంబసీ దగ్గర అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా జైల్లోనే ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్లో తాను చేసింది నేరమే అని అంగీకరిస్తే అన్ని కేసులు ఎత్తేస్తామని అసాంజే తరపు వాళ్లతో అమెరికా రాయబారం పంపింది. అసాంజే కూడా అంగీకరించాడు. ఇరు పక్షాల మధ్య డీల్ కుదిరింది. జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలా పరిణామాలు జరిగాయి. ఈక్వెడార్ అతనికి సిటిజన్షిప్ ఇచ్చింది, మళ్ళీ సిటిజన్షిప్ రద్దు కూడా చేసింది. అలాగే తన సహచరిని జైల్లో ఉండగానే పెళ్లి కూడా చేసుకున్నాడు. you. 2010లో అమెరికా మిలిటరీ పత్రాలు లీక్ చేసిన దగ్గర నుండి 2024 వరకు అతను తన స్వేచ్ఛను కోల్పోయాడు. ఉంటే ఈక్వెడార్ ఎంబసీలో లేదా జైల్లో ఉన్నాడు. అయినా ఏనాడు అతను తాను చేసిన పనికి సిగ్గుపడలేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే, మనం ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థలో నైతిక బాధ్యత పెంచడానికి అంటాడు ఆయన. పెట్టుబడి లాభాల కోసం చేసే అనైతిక చర్యలు బయటపెట్టకపోతే ఆ వ్యవస్థకే నష్టమని పెట్టుబడిదారులు ఈ విషయం గుర్తించాలి అంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అసలు ఈ వికీలీక్స్ వాళ్ళకి ఈ సమాచారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఎక్కడి నుండే కాదు, ఆయా దేశాల వ్యక్తుల నుండే సమాచారం అంతా వీళ్ళకి చేరేది. ఉంటారు కదా కాస్తన్న మానవత్వం, నిజాయితీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయా దేశాలకు చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నా కానీ ఈ ఘోరాలు చూడలేక, అంటే ఆ దేశాలు చేసే ఘోరాలు చూడలేక ఏదో రూపంగా ఈ రహస్య పత్రాలన్నీ వీళ్ళకి చేరవేసేవాళ్ళు. అమెరికా పేపర్స్ బయటపెట్టింది ఆ దేశం మిలిటరీలో పనిచేస్తున్న చెలేసా మ్యానింగ్ అనే ఒక లేడీ ఆఫీసర్. వికీలీక్స్కి అమెరికా పత్రాలు ఇచ్చింది ఈమె అని గుర్తించి ఆమెకు 35 ఏళ్ల జైలు శిక్ష వేసింది అక్కడ కోర్టు. ఆ తర్వాత పత్రికా రంగం నుంచి వస్తున్న ప్రెషర్ మూలంగా ఒబామా అధ్యక్షుడయ్యాక దాన్ని 7 ఏళ్లకి శిక్ష తగ్గించాడు. ఆమె 2017లోనే బయటకు వచ్చింది. అసాంజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించి ఇంకో ఏడాది జైలు శిక్ష అనుభవించింది తప్ప అసాంజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. ఎంతమంది ఉంటారు అలా? ఒక్కసారి మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళని, మనుషుల్ని గమనించి చూడండి. ఎందుకు మొదట్లో మన వాళ్ళకి అవసరం అన్నాను మీకే అర్థమవుతుంది. మొత్తానికి అసాంజే బయటకు వచ్చాడు. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు అసాంజేదే. ఇకపై ఆయన ఏమైనా చేసినా చేయకపోయినా ఆయన జీవితాన్ని సరిపడా చేసేశాడు. ఇక స్వేచ్ఛగా ఆయన జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశిద్దాం. ఇలాంటి పరిశోధనలు ఇతనితోనే మొదలు కాదు, ఇతనితోనే అంతమూ కాదు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎన్నాళ్ళు నొక్కిపెట్టినా ఏదో ఒక రోజు అది బయటపడకుండా ఉండదు. ఎందుకంటే మనుషుల్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మానవత్వాన్ని, నైతిక విలువలు కలిగే ఉంటారు. వాళ్ళు ఈ సమాజం బాగు కోసం నిరంతరం తప్పిస్తూనే ఉంటారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎలాంటి శిక్షలు విధించినా వాళ్ళు దేశం కోసం, ప్రపంచం కోసం, మనుషుల కోసం తప్పిస్తూనే ఉంటారు. చివరగా అసాంజే చెప్పిన మాటలతో ఈ వీడియో ముగిస్తా. ఎప్పుడైతే అన్యాయాన్ని చూసి కూడా మనం మౌనం వహిస్తామో అప్పుడు మన స్వభావాన్ని ఒక జడ పదార్థంగా మార్చుకుంటున్నట్టు. కొన్నాళ్ళకి ఆ స్వభావమే మనకి కానీ, మనం ప్రేమించే వాళ్ళకి కానీ అన్యాయం జరిగినప్పుడు మనల్ని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంచుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.